హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్రాస్ కిచెన్. టుడే మనం చేసుకోబోయే రెసిపీ పాలక్ పప్పు అండి. ఈ రెసిపీ రాగి సంగట్లో కానీ, వైట్ రైస్లో కానీ, రోటీలో కానీ చాలా బాగుంటుందండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి నేను ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో 1.5 గ్లాస్ కందిపప్పు యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా వాష్ చేసుకోండి. బాగా వాష్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల కందిపప్పులోంచి మామూలుగా ఉడికించేటప్పుడు పొంగుతూ ఉంటుంది కదండి, అలా పొంగకుండా ఉంటుంది. మూత పెట్టి బాగా కుక్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలా స్మాషీగా కుక్ అయిపోయేలాగా చూసుకోండి. కుక్ అయిపోయిన తర్వాత ఇందులోకి నేను సగం ఎండుమిర్చి, సగం పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి. 10 ఎండుమిర్చి యాడ్ చేశాను, అలాగే 10 పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. మీకు కావాలంటే మొత్తం పచ్చిమిర్చి లేదంటే మొత్తం ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు. ఇందులోకి ఒక ఆనియన్ కట్ చేసి వేసుకున్నాను, అలాగే ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాను. ఇక్కడ ఒక వంకాయ కట్ చేసి వేసానండి. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఒక నిమ్మపండు సైజులో కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. నేను ఇందులోకి కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేశాను. సాల్ట్ మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ కొద్దిగా తగ్గించి వేసుకోండి. ఫస్ట్లో యాడ్ చేసుకున్నాం కదా పప్పులోకి, ఇప్పుడు కొద్దిగా తగ్గించి యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా జీరా, కొద్దిగా మెంతులు డ్రై రోస్ట్ చేసుకొని మిక్సర్ జార్లో పట్టుకొని నేను అది 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేశానండి. ఈ జీరా మెంతులు అనేది డ్రై రోస్ట్ చేసుకుని ఆ పౌడర్ వేసుకోవడం వల్ల పాలక్ పప్పుకి చాలా టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడు పాలక్ని బాగా క్లీన్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. వాష్ చేసుకుని మీరు కావాలంటే వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకొని అయినా వేసుకోవచ్చు. నేనైతే ఇలానే వేస్తున్నాను. పాలక్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదండి, ఆకుకూర ఏదైనా. ఒక 5 మినిట్స్లో ఈజీగా కుక్ అయిపోతుంది. ఇక్కడ పచ్చిమిర్చి అన్నీ ఉడికిపోయండి, టమాటో అంతా. ఇందులోకి ఇప్పుడు పాలక్ యాడ్ చేసుకోండి. ఈ పాలక్ అనేది 5 మినిట్స్ కుక్ చేస్తే చాలండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. నీళ్ళు లేకుండా క్లీన్గా వాష్ చేసుకొని వేసుకోండి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. నేను ఇక్కడ 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మీరు కావాలంటే కొద్దిగా టేస్ట్ చూసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. పక్కకు దించేసుకొని నేను ఇక్కడ మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తో అయినా స్మాష్ చేసుకోండి. నేనైతే పప్పు గుత్తితో స్మాష్ చేస్తున్నానండి. మీరు కావాలంటే పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటే కొద్దిగా స్మాష్ చేసేది ఈజీగా ఉంటుందండి. ఇదే ప్రాసెస్ని మీరు ప్రెషర్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. మొత్తం